నా డ్రెస్ నచ్చితే మీ భార్యకో, కూతురికో, ప్రేయసికో, చెల్లికో గిఫ్ట్ ఇవ్వండి. లింక్ క్రింద ఉంది. మిమ్మల్ని వదిలేసి వెళ్లిన వారు మిమ్మల్ని ఎంతగా మిస్ అవుతున్నారో తెలుసా? వాళ్ళు మిమ్మల్ని రహస్యంగా ఎంతలా గుర్తు చేసుకుంటున్నారో చెప్పే 4 ఖచ్చితమైన సైకలాజికల్ లక్షణాలున్నాయి. ఈ వీడియో చూస్తే నిజం మీకే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ ఛానల్ సపోర్ట్ చేయడానికి మన AI బంగారం మెంబర్షిప్ తీసుకోండి. ఇక అసలు విషయానికి వస్తే ఆ 4 లక్షణాలలో మొదటిది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వినండి. మొదటి లక్షణం, మీరు మీ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. వాళ్ళను పూర్తిగా మర్చిపోవాలని గట్టిగా ప్రయత్నిస్తూ మీ లైఫ్లో ఏదో సాధించాలని ముందుకు వెళ్తుంటారు. వాళ్ళ ఫోటోలు చూడరు, కనీసం వాళ్ళ గురించి ఏమాత్రం ఆలోచించరు. కానీ అకస్మాత్తుగా వాళ్ళ గురించి మీ మనసులో పాజిటివ్ ఆలోచనలు మొదలవుతాయి. నేను వద్దు అనుకున్నా సరే మీ మనసుకి ఏదో ఒక పాజిటివ్ వైబ్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. సైకాలజీ ప్రకారం ఇది ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? అవతలి వాళ్ళు మీ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ మిమ్మల్ని బ్యాడ్గా మిస్ అవుతున్నప్పుడు మాత్రమే ఈ విధంగా ఆ వైబ్రేషన్స్ మీకు నేరుగా చేరుతాయి. మీరు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ చూడకపోయినా మీకు అలా అనిపిస్తుందంటే వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారని అర్థం. ఇది చాలా బలమైన మొదటి సంకేతం. ఇక రెండవ లక్షణం, మీరు వాళ్ళ గురించి ఏమీ ఆలోచించకపోయినా సరే వాళ్ళు మీ కలలోకి వస్తుంటారు. మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మనం కావాలని ఖచ్చితంగా కలలు కనలేము, కానీ ఏమీ అనుకోకుండా నిద్రపోయినా వాళ్ళు కలలో పదే పదే కనిపిస్తున్నారంటే దానికి టెలిపతి అనే ఒక పేరుంది. ఎవరైతే మిమ్మల్ని చాలా తీవ్రంగా మిస్ అవుతూ మేనిఫెస్ట్ చేస్తారో వాళ్ళ ఆలోచనలు ఈ విశ్వం ద్వారా మీ ఆరాకు కనెక్ట్ అవుతాయి. వాళ్ళు మీ గురించి అంతలా తప్పిస్తున్నారు కాబట్టే ఆ బ్రహ్మాండం ద్వారా వాళ్ళు మీ కలలోకి వచ్చి మీతో కనెక్ట్ అవ్వడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఇది నేను సొంతంగా క్రియేట్ చేసి చెప్తున్నది కాదు, 100% సైకాలజీ చెప్తున్న నిజం. ఇలా కలలో రావడం చాలా స్పష్టమైన సంకేతం. ఇక మూడవ లక్షణం, వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నా సరే మీ చుట్టుపక్కలే, మీ పక్కనే ఉన్నట్లు మీకు ఫీల్ అవుతూ ఉంటుంది. మీరు వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకపోయినా మీ మనసుకు మాత్రం వాళ్ళు పక్క వీధిలో ఉన్నారేమో అన్నంత దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే జరుగుతుంది. వాళ్ళెక్కడో ఉండి మిమ్మల్ని విపరీతంగా మిస్ అవుతున్నప్పుడు మాత్రమే మీకు ఇలా బలంగా ఫీల్ అవుతుంది. మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మన ఆరా కనెక్ట్ అవుతుంది కదా, వాళ్ళు పంపే ఫీలింగ్స్ విశ్వం మీకు చేరవేసినప్పుడు వాళ్ళు మీకు ఎదురుపడతారేమో అనిపిస్తుంది. సడన్ గా వాళ్ళు కనిపిస్తారేమో అన్నంత బలంగా ఈ ఫీలింగ్ వస్తుందంటే వాళ్ళు మీ జ్ఞాపకాల్లో పూర్తిగా మునిగిపోయారని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. 4వ పాయింట్ ఏమిటంటే, డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా వాళ్ళు మీ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెడతారు. ఫేస్బుక్లో మీ పాత ఐడీలు వెతకడం, లేదా మీ పాత ఫోటోలు, వాట్సాప్ స్టోరీలు పదే పదే చూస్తున్నారంటే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో మీ డీపీని చెక్ చేయడం, ఎవరికీ తెలియకుండా కద్దు ముచ్చి మీ ఫోటోలకి ఒక లైక్ కొట్టడం లాంటివి ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు ఈ విధంగా మీ మీద ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు అంటే 100% మిమ్మల్ని తిరిగి కావాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని అర్థం. ఈ 4 లక్షణాలు మీకు కూడా కనిపిస్తున్నాయా? ఎవరో మిమ్మల్ని చాలా ఎక్కువగా మిస్ అవుతున్నారని మీకు కూడా లోపల బలంగా అనిపిస్తుందా? ఈ పాయింట్స్ నిజమే అనిపిస్తే, ఆ ఫీలింగ్స్ మీరు కూడా అనుభవిస్తుంటే మీ అభిప్రాయాన్ని తప్పకుండా క్రింద కామెంట్ చేసి నాకు చెప్పండి. ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా 1-to-1 పర్సనల్ కౌన్సిలింగ్ కావాలంటే చిన్న ఫీజుతో నన్ను వెంటనే కాంటాక్ట్ చేయవచ్చు. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో తప్పకుండా చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి. అవును, మనందరం కలిసి ఎదగాలి. లెట్స్ ఆల్ గ్రో టుగెదర్, లెట్ us all రైజ్ టుగెదర్. రైజ్ అబోవ్ ఇగ్నోరెన్స్, రైజ్ అబోవ్ ఎరగెన్స్. అందరినీ ప్రేమించండి, రైజ్ అబోవ్ హేట్. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమ శివాయ.